10 కోట్లున్నవాడు కూడా 2 పుల్కాల కంటే ఎక్కువ తినలేకపోతున్నాడు. అది వరకొట్లో డబ్బు లేదు, చక్కగా ఉడికినన్నం, ఉడికిన కూరలు, కందిపచ్చడి, గుమ్మడొడియాలు, మజ్జిగ పులుసు, ఇంత ఊరు మిరపకాయలు, అంత గోంగూర పులుసు కూర, ఇంత ముద్దపప్పు వేసి తిరిగేటప్పటికల్లా విస్తట్లో మాయమైపోయింది. అట్లా తినేవాడు. ఇప్పుడు డబ్బు బాగా వచ్చిన తర్వాత పచ్చి కూరలు తింటాం మొదలుపెట్టాం. తొక్కు, తోటకూర, బీరకాయ, ఉప్పు ఉండదు, కారం ఉండదు, నూనె ఉండదు, పోపు ఉండదు. ఇంకా అది కూడా పోయింది. ఇప్పుడు గ్రేడ్ పెరిగింది, అప్డేట్ అయింది. మీరు ఏ గడ్డి తింటున్నారు? మేము గోధుమ గడ్డి తింటున్నాం. మేము లేత గడ్డి తింటున్నాం. ఓరి మిమ్మల్ని తగలయ్యా, అంత గడ్డి తినే కదరా డబ్బు సంపాదించారు. అంత గడ్డి తిని డబ్బు సంపాదించి ఇప్పుడు మళ్ళా గడ్డి తింటాం ఎందుకు? పశువులు తిడుతున్నాయి, పాపిష్టి వాళ్ళలారా మాకు కాంపిటీషన్ వస్తారా, మా గడ్డి కూడా మమ్మల్ని తినీరా. చూడండి ఏమి మనం సంపాదించాము. జానెడు పొట్టకు చారెడు నూకలు అని చెప్పారు పెద్దలంతే. దరిద్రుడంటే ఎవరు అన్నారు? తృప్తి లేనివాడే దరిద్రుడని చెప్పారు. ఐశ్వర్యవంతుడంటే ఎవరు అన్నారు? స్పృహ లేనప్పుడు కూడా భగవంతుడి యందు స్పృహ కలిగినటువంటి వాడే ఐశ్వర్యవంతుడు అని చెప్పారు.